అంటే వాళ్ళు అవార్డుతో పాటు కొంత డొనేషన్లు ఏవో ముట్ట చెప్తారు కదా, ఈవిడికి ఉండేటటువంటి సుప్రయోజనాలు ఏవో ఉంటాయి. కాబట్టి ఆ దేశంలో ప్రజలు ఎట్లా తగలబడితే నాకేంటి, వాళ్ళు నాకు డొనేషన్లు ఇచ్చారు, నేను వీళ్ళ గురించి చక్కగా మంచిగా చెప్తాను ప్రపంచానికి అని మంచి సర్టిఫికెట్ ఇచ్చారు మన మత మార్పిడి తెరిసా గారు. ఇక రెండవ విషయానికి వెళ్తే, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడైనటువంటి చార్లెస్ కీటింగ్ అనే వ్యక్తితో మన మత మార్పిడి తెరిసా గారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను చూద్దాం. ఈ చార్లెస్ కీటింగ్ అనే వ్యక్తి 1992 నాటికి అమెరికాలో అతిపెద్ద ఆర్థిక నేరగాడు. ఇతను పేద ప్రజల్ని మోసం చేసి అప్పట్లో సుమారుగా $25.3 కోట్ల, అంటే అప్పుడు ఉన్నటువంటి మారక విలువ ప్రకారం 660 కోట్ల రూపాయలు, అంటే ప్రస్తుతం ఎన్ని వేల కోట్ల రూపాయలకు సమానమో మీరు ఆలోచించండి. అంత ధనాన్ని ఇతను పేద ప్రజల నుంచి తస్కరించడం జరిగింది.